హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ కానిస్టేబుల్ కనకం. ఇది ఒక వెబ్ సిరీస్ 2025 రిలీజ్ అయింది. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ టోటల్ గా 6 పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకి వెళ్తే రేపల్లె అనే ఊరు ఉంటది. ఆ ఊరు దగ్గరలోనే అడవిగుట్ట అనే ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటది. ఆ ఊరి జనం ఎవరు ఆ అడవిగుట్టలోకి వెళ్తారో అక్కడ నుంచి కనిపించకుండా పోతుంటారు. అందులో మెయిన్ గా ఎక్కువగా అమ్మాయిలే మిస్ అవుతుంటారు. మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అడవిగుట్ట వైపు ఎవరు వెళ్ళకూడదని బ్లాక్ చేస్తారు. ఆ ఊరు పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ గా కనక మహాలక్ష్మి కనకం వర్క్ చేస్తూ ఉంటదన్నమాట. ఒక రోజు కనకం డ్యూటీలో ఉండగా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన చంద్రిక కూడా మిస్ అయిందని వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ చేసిద్ది. అలా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన చంద్రిక కూడా మిస్ అవడంతో కనకం ఏం చేసింది, అసలు ఆ అడుగుట్లో ఏం జరుగుతుంది, అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది ఈ స్టోరీ అనమాట. ఈ వెబ్ సిరీస్ స్టోరీ కొత్తగా ఏం లేదు, ట్రెండ్ స్టోరీయే. మనం రెగ్యులర్ గా చూసే థ్రిల్లర్ స్టోరీ టెంప్లెటే. అమ్మాయిలు మిస్ అవుతుంటారు, పోలీసులు ఆ మిస్ అయిన అమ్మాయిలు వెతుకుతూ ఉంటారు, లాస్ట్ కి ఆ అమ్మాయిలు ఏమయ్యారు అనేది స్టోరీ అనమాట. ఈ వెబ్ సిరీస్ కూడా అలాంటి టైప్ స్టోరీ అనమాట. మూవీ స్టార్టింగ్ లోనే ఈ కథ ఏంటో మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ పార్ట్స్ మనం చూసేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉంటది అనమాట. అక్కడ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి, అవి బాగా వర్కౌట్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ లో కానిస్టేబుల్ కనకంగా వర్ష యాక్టింగ్ చాలా బాగుంది. లేడీ కానిస్టేబుల్ గా తను బాగా సెట్ అయింది. తన క్లోజ్ ఫ్రెండ్ చంద్రిక మిస్ అయ్యాక తన కోసం వెతుకుతున్న సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అక్కడ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. హెడ్ కానిస్టేబుల్ గా రాజు కనక చేశారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. ఈ సిరీస్ లో వచ్చే లాస్ట్ టూ పార్ట్స్ లో తన డైలాగ్స్ చాలా బాగుంటాయి అనమాట. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఊరు ప్రెసిడెంట్ గా అవసరాల సినిమా చేశారనమాట. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఓకే, బాగా చేశారు. అక్కడక్కడ వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. టెక్నికల్ గా ఈ సిరీస్ బాగుంది. ఈ సిరీస్ లో వచ్చే కొన్ని సీన్స్ ఫారెస్ట్ ఏరియాలో చేస్తారు. ఆ ఫారెస్ట్ ఏరియాలో వచ్చే నైట్ టైమ్ సీన్స్ సిరీస్ కి హైలైట్ అని చెప్పొచ్చు. ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సిరీస్ లో ప్లస్ ఏంటి మైనస్ అని మాట్లాడుకుంటే, ప్లస్ వచ్చేసరికి స్టోరీ రొటీన్ గా అయినా ఓకే బాగుంటది. క్యారెక్టర్స్, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది అనమాట. ఇందులో వర్ష యాక్టింగ్, రాజు కనకాల, అవసరాల శ్రీనివాస్ వీళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ ఏంటంటే థ్రిల్లింగ్ సీన్స్ అసలు లేకపోవడం అనమాట. సో మెయిన్గా మిస్ అవుతున్న అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు ఏంటి అనేది ఇంకొంచెం డీటెయిల్గా చూపించింటే బాగుండేది. మిస్ అవుతున్న సీన్స్ పెట్టారే కానీ సో అంత థ్రిల్లింగ్ అనిపించదు అనమాట. నెక్స్ట్ ఎవరు మిస్ అవుతున్నారు, నెక్స్ట్ ఏంటి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. నెక్స్ట్ పార్ట్కి ఓకే అలా వెళ్తూ ఉంటుంది కానీ సో ఓవరాల్గా అయితే అంత ఇంట్రెస్ట్గా అనిపించవు సీన్స్ అనమాట. ఒకసారి చూడొచ్చు ఈ సిరీస్. సో ఈ సిరీస్ అడల్ట్ కంటే కానీ బ్లడ్ సీన్స్ కానీ అట్లాంటి ఏమి లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. అక్కడక్కడ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ మనకు కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ 6 పార్ట్స్ ఉంటాయి. 6 పార్ట్స్ అక్కడక్కడ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ కొన్ని ట్విస్టులు బాగుంటాయి అనమాట. లాస్ట్ 2 పార్ట్స్ ఈ సిరీస్కి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ట్విస్ట్. అండ్ లాస్ట్లో సీజన్ 2కి కనెక్ట్ ఇచ్చాడనమాట. సో ఖచ్చితంగా సీజన్ 2 ఉంటుంది. చంద్రిక ఎందుకు మిస్ అయిందని ఈ సీజన్లో కూడా చూపించలేదు. సో మేబీ నెక్స్ట్ సీజన్లో చూపిస్తారు. సో వెయిట్ ఫర్ సీజన్ 2. సీజన్ 2కి అదే కనెక్షన్ అనమాట. ఓవరాల్ స్టోరీ ఓకే, ఒకసారి చూడొచ్చు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.